వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ డాక్టర్ని కాపాడి హాస్పిటల్కి తీసుకుని వస్తారు. హర్షవర్ధన్ని చెకప్ చేసి డాక్టర్ అందరితో చెప్తూ ఉంటారు, చూడండి మేడం, హర్షవర్ధన్ గారు వెంటిలేషన్ మీద ఉన్నారు, కనీసం స్పందించటం లేదు, తను ఇంకొన్ని క్షణాల్లో కోమాలోకి కూడా వెళ్ళొచ్చు, అలాంటప్పుడు మేము ఆపరేషన్ చెయ్యలేము, తను స్పృహలోకి వస్తేనే ఆపరేషన్ చేయగలం. కానీ నిజం చెప్పాలి అంటే మీకు ఈ విషయాన్ని నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ భగవంతుడే హర్షవర్ధన్ గారిని కాపాడాలి. తన స్పృహలోకి వస్తే 2 గంటలలోపు తనకి ఆపరేషన్ చేస్తాను, లేకపోతే ఆశలు వదులుకోవచ్చు అని చెప్పి ఇక దుబాయ్ నుండి వచ్చిన మోహన్ కుమార్ డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా చంద్రిక, చామంతి ప్రేమ్, అటువైపు రామాదేవి అందరూ కుప్పకూలిపోతారు. చంద్రిక మాత్రం అనుకుంటుంది, ఖచ్చితంగా దేవుడు అనుగ్రహం ఆయన మీద ఉండాలి, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి చంద్రిక గుడికి చేరుకుంటుంది. పంతులు గారికి చెప్తుంది చంద్రిక, అయ్యగారు, నేను హర్షవర్ధన్ గారి భార్యని, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఖచ్చితంగా ఆయన కోలుకోవాలి అంటే నేను ఎంత కఠినమైన దీక్ష అయినా చేస్తాను, చెప్పండి, నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలి అనగానే, తప్పకుండా అమ్మా, ఈ లోకంలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కొందరి మాత్రమే బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళకి దైవ అనుగ్రహం ఉంది అని బలంగా నమ్ముతాను, అందుకే మృత్యుంజయ మంత్రం అనేది ఖచ్చితంగా పఠించి అమ్మవారి విగ్రహాన్ని మనం కంటిన్యూగా అంటే గుడి ప్రదక్షిణాలు చేస్తూ ఆ 1001 మంత్రం చదువుతూ ఉంటే, మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉంటే ఖచ్చితంగా నీ భర్త కోలుకుంటారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు, ఈ దీక్ష అనేది చాలా కఠినంగా చేయాలి, అప్పుడే మీ భర్త కోలుకునే అవకాశం ఉంటుంది, అలాంటి కఠినమైన దీక్షని ఎవరు చేయలేరమ్మా అనగానే, నేను చేస్తాను పంతులు గారు, ఎందుకంటే భర్త కంటే నా జీవితంలో ఏది ఎక్కువ కాదు, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అలాంటప్పుడు తన ప్రాణాలు కాపాడాలి అంటే నేను చేయవలసిన పనులు భార్యగా నిర్వర్తిస్తాను, చెప్పండి, ఆ మంత్రం చెప్పండి, అలాగే 1116 సార్లు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, నేను అమ్మవారిని కింద కూడా పెట్టకుండా కఠినంగా నడుస్తాను, రాత్రి పగలు నడుస్తాను అనగానే, చాలమ్మా, నువ్వు దీక్ష చేస్తావని నమ్మకం ఉంది అని చెప్పి మంత్రాన్ని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని ఇక ఒక పల్లెల్లో పెట్టి, ఈ విగ్రహంతో ఇప్పటి నుండే నువ్వు గుడిలో ప్రదక్షిణాలు మొదలుపెట్టమ్మా, నీ భర్త ఈ ప్రదక్షిణాలు పూర్తయ్యేలోపు స్పృహలోకి వస్తారు అని అంటూ ఉంటారు. ఇక చంద్రిక విగ్రహాన్ని పట్టుకొని ఎర్రటి ఎండలో గుడి ప్రదక్షిణాలు మంత్రాన్ని జపిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక చామంతి గుడికి వచ్చి అయ్యగారి పేరు మీద అర్చన చేయించాలి అనుకునేసరికి చంద్రిక కనిపిస్తుంది. అత్త, నువ్వేంటి, నిజం చెప్పాలి అంటే ఇలా అనగానే ఇక పంతులు గారు అంటారు, అమ్మా, ఇప్పుడు ఆవిడ దీక్షలో ఉన్నారు, తను ఏమీ చెప్పకూడదు, దీక్ష పూర్తయ్యాక అన్నీ అడిగి తెలుసుకోండి అనగానే, సరే అత్త, నువ్వు హైగారి కోసమే దీక్ష చేస్తున్నావని అర్థమైంది, మనందరికీ కంటికి రెప్పలా చూసుకునే హయ్యగారిని మనం కాపాడుకోవాలి అని చెప్పి పాపం చామంతి కూడా హర్షవర్ధన్ పేరు మీద అర్చన చేస్తూ చంద్రికకి సహాయం చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక రోజా అనుకుంటుంది, మామయ్య గారికి 2 గంటల్లో స్పృహ వస్తే ఆపరేషన్ చేస్తానని డాక్టర్ అన్నారు, కానీ ఇప్పుడు బ్రతికిపోయే అవకాశం ఉంది, చచ్చే అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి, అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య డల్గా ఉన్నారు అనగానే, ఏం చేయను రోజా, ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయన అలా ఉన్నందుకు నేను ఇంకా బ్రతికే ఉన్నానని అనగానే, అత్తయ్య ఇంకా ఇక్కడ ఉంటారేంటి, మామయ్య పేరు మీద అర్చన చేయిద్దాం పదండి అనగానే, అయ్యో రోజా, నాన్నని మనిద్దరం చూసుకుందాం, అమ్మా
నువ్వు వెళ్ళు, గుడికి వెళ్ళు, ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నాన్నని కాపాడతాడు అని అంటారు అరుణ్. సరే అని చెప్పి ఇక రమాదేవి గుడికి చేరుకుంటుంది. కరెక్ట్గా చంద్రిక ఉన్న గుడికే వచ్చి ఇక పంతులు గారికి పేరు చెప్పేసరికి, అమ్మ, హర్షవర్ధన్ గారా తన భార్య దీక్ష పూనారు, అలాగే తన భర్తని కాపాడడం కోసం చాలా కష్టమైన దీక్షని చేస్తున్నారు అనగానే, తను చేయడమేంటి అని అంటుంది. అదేంటమ్మా, అటు చూడండి, విగ్రహంతో ఆవిడ తిరుగుతున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా ఆమె దీక్ష ఫలిస్తుంది అనగానే రామాదేవికి కోపం వస్తుంది. వసే చంద్రిక, ఎవరికైతే డౌట్ రాకుండా ఉండాలనుకున్నానో వాళ్ళందరి దగ్గర నువ్వు ఆయన భార్యవని దీక్ష చేసి ఇలా నువ్వే భార్యవని చెయ్యాలని చూస్తున్నావు కదా, నీ దీక్ష పూర్తి కాదు, ఖచ్చితంగా హర్షవర్ధన్కి ఏమీ అవ్వదు, నీ దీక్ష నేను పూర్తి చేయనివ్వను అని చెప్పి అక్కడ కొరడాతో పరుగు పరుగున వస్తుంది. అమ్మా అని చెప్పి అనగానే, ఏంటే, నువ్వేంటి దీక్ష చేస్తున్నావు, నీకేంటి సంబంధం, పని మనిషివి పని మనిషిలా లేకుండా మా మనిషివి అయిపోదామనుకుంటున్నావా అని చెప్పి ఇక కొరడాతో ఇటువైపు చంద్రికని కొడుతూ ఉంటుంది. చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మా, ఏం చేస్తున్నారు, అత్త దీక్ష చేస్తున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు అనగానే, నీ వల్లే కదే ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఇది ఏదో కళ్ళబొల్లి దీక్షలు చేస్తే నా భర్త ప్రాణాలతో బ్రతుకుంటాడని నేను అనుకోవాలా, ఆ దేవుడు ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, మీ ఇద్దరి సంగతి చేస్తాను, పక్కకి తప్పుకో అనగానే కొరడాని గట్టిగా పట్టుకుంటుంది చామంతి. అమ్మా, దేవుడితో చెలగాటం ఆడద్దు, అత్త చాలా అంటే చాలా నిష్టగా దీక్ష పఠిస్తున్నారు, ఖచ్చితంగా హర్షవర్ధన్ సారు కోలుకుంటారు, మీరు కోపంతో ఇలా రగిలిపోయినంత మాత్రాన ఇక్కడ దేవుడు ఊరికినే ఊరుకోడు, ఒకటి చెప్తున్నాను, దీక్షలో ఉన్న అత్తపై ఒక్క దెబ్బ పడినా ఊరుకోను అనగానే, ఏంటే పొగరెక్కిందా, నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టనందుకు అనగానే, చూడండమ్మా, నేను తప్పు చేయలేదు, అయ్యగారు నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు, అలాంటి అయ్యగారు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు, అలాంటి అయ్యగారు పైకి వెళ్ళిపోవాలని ఎలాంటి వాళ్ళు అనుకోరు, ఇప్పుడు చెప్తున్నాను, అత్త దీక్ష మొత్తం పూర్తయ్యాక అసలు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేశారు అన్నది కనుక్కుందాము, ఇప్పుడు మీ పరువు మీరు నిలబెట్టుకోండమ్మా అని అంటుంది. ఇక రమాదేవి, అంటే ఈ చంద్రిక ఇప్పుడు అందరికీ నిజం చెప్పాలని నిచ్చుకుంది. వసే చంద్రిక, ఆయన కళ్ళు తెరిచేలోపు నిన్ను ప్రాణాలు పైకి పంపించకపోతే నా పేరు రామాదేవే కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామాదేవి. ఇక చంద్రిక ఎంత కష్టమైన దీక్ష చేస్తూ ఉంటుంది. కొరడాతో కొట్టిన దెబ్బలకి రక్తం వస్తూ అమ్మవారి విగ్రహంపై ఆ రక్తపు చినుకులు పడుతూ ఉంటాయి, వర్షం వస్తూ ఉంటుంది. ఆయన తన దీక్షని, తన మంత్రాన్ని ఆపకుండా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది చంద్రిక. చామంతికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతలో ప్రేమొస్తారు. చందమ్మ నాన్న కోసం ఇంత దీక్ష చేస్తుంది, అలాగే అమ్మకి కోపం వస్తుంది. బాబుగారు, నిజం చెప్పాలంటే అత్తకి మీ కుటుంబం అంటే చాలా ప్రేమ, అత్త ఎప్పటి నుండి మీ ఇంట్లో ఉంది అనగానే, నాకు తెలీదు ఎందుకంటే చందమ్మ నేను పుట్టక ముందు నుండే ఉన్నట్టు అనిపిస్తుంది, చందమ్మ నాకు అమ్మలా అనిపిస్తుంది, ప్రేమగా నాతో మాట్లాడుతుంది, చందమ్మకి నాన్నంటే చాలా ఇష్టం, అందుకే నాన్న కోసం దీక్ష చేస్తుంది అని అంటూ ఉంటారు. చామంతి మాత్రం, అత్త, నీ భర్త, నీ పిల్లలు ఇలా ఎవరూ నీకు లేరా, ఎప్పుడు నేను అడగలేదు, కానీ దీక్ష పూర్తయ్యాక ఖచ్చితంగా నీ జీవితం గురించి తెలుసుకుంటానత్తా, ఎందుకంటే ఒక మనిషి ఎంతో ప్రాణంగా ఇష్టపడిన భర్త ఉన్నప్పుడు ఒక ఇంట్లో పని మనిషిగా ఎందుకుంటుంది, పూలు బొట్టు అన్నీ పెట్టుకున్న నువ్వు నీ భర్త గురించి ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఒకటత్తా, నువ్వు కుటుంబం కోసం ఏదైనా చేస్తావని అర్థమైంది అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో ఇటువైపు రోజా, మావయ్య గారిని, ఇప్పుడు నేను ఏదైనా చేస్తే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా డౌట్ వస్తుంది, ఎలాగో 2 hours అవబోతుంది, స్పృహలోకి రాడు, చచ్చిపోతాడు అనుకునేలోపు ఇక ఒక్కసారిగా
ఒక సౌండ్ వస్తుంది అరుణ్కి. ఇటువైపు హర్షవర్ధన్ చేయి కదుపుతూ ఉంటాడు. ఒక్కసారిగా డాక్టర్ని పిలిచేసరికి డాక్టర్ స్పృహలోకి వచ్చారు. ఆపరేషన్ పూర్తి చేస్తాము అని చెప్పి ఇక ఆపరేషన్ని పూర్తి చేస్తూ ఉంటారు. ఇటువైపు చంద్రిక దీక్ష పూర్తవుతుంది. ఇక చామంతి, ప్రేమ్ అలాగే రమాదేవి అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. హర్షవర్ధన్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యి ఇక డాక్టర్ అంటారు, ఏ తల్లి పూజ ఫలమో హర్షవర్ధన్ గారు బ్రతికి బట్ట కట్టారు. అలాగే దుబాయ్ నుండి వచ్చినందుకు నా కృషి శ్రమ ఫలించింది అని చెప్పి డాక్టర్ అందరికీ చెప్పి వెళ్ళిపోతారు. ఇక రోజా షాక్ అయిపోతుంది. చామంతి, ప్రేమ్ అందరూ సంతోషపడతారు. ఇక చంద్రిక హర్షవర్ధన్ నుదుట్న కుంకుమ పెట్టి చాలు అనగానే, ఏ నువ్వేంటి అత్తయ్య, ఈ పని వాళ్ళకి ఎక్కువగా మీరు పెత్తనమిచ్చి ఇప్పుడు మీకంటే ముందే దూరిపోతుంది అనగానే, ఏ చంద్రిక బొట్టిటివ్వు అని అంటుంది. ఇదిగోండమ్మా అని చెప్పి పాపం చంద్రిక ఏమీ మాట్లాడకుండా బొట్టు ఇస్తుంది రమాదేవికి. హర్ష, నువ్వు కోలుకోవాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది రమాదేవి. ఇక 10 రోజులు పూర్తయ్యాక హర్షవర్ధన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు. చామంతి, ప్రేమ్ అలాగే అందరూ సంతోషపడుతూ ఉంటే చంద్రిక హారతిచ్చి హర్షవర్ధన్కి లోపలికి ఆహ్వానిస్తుంది. ఇటువైపు రమాదేవి హర్షవర్ధన్ని జాగ్రత్తగా తన రూమ్లో ఇక పడుకోబెట్టి, అసలు హర్షాన్ని చంపింది ఎవరు? చామంతి అయితే కాదు, ఎందుకంటే హర్ష అంటే తనకి చాలా అభిమానం ఉంది, ఖచ్చితంగా ఎవరై ఉంటారు అని చెప్పి ఆలోచనలో పడుతుంది రామాదేవి. ఇటువైపు చామంతి కూడా, నేను శూలంతో పొడిచినట్టు చిత్రీకరించారు, ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ చూస్తే వెనక నుండి ఏదైనా ఆయుధం వచ్చిందేమో కనుక్కోవాలి అని చెప్పి ప్రేమ్ దగ్గరికి వచ్చి చెప్తుంది. ఖచ్చితంగా చామ్, నాన్న కోలుకున్నారు, అలాగే నీ వైపు నుండి ఖచ్చితంగా నాన్నకి థ్రెట్ ఉన్నట్టు ఎవరు చేశారో వెళ్ళి మనం కాలేజీలో సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాము అని చెప్పి ఇద్దరు కాలేజీకి వస్తారు. కాలేజీ సీసీ ఫుటేజ్లో జగదీష్ శూలం వేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైపోతుంది, అంటే నాన్నని కానీ అమ్మని కానీ చంపాలనుకున్నది మావయ్య అన్నమాట. కుర్చీకి కరెంట్ షాక్ కూడా అమ్మకి కొట్టింది అంటే మావయ్య వల్లే. మావయ్య అమ్మని చంపాలనుకుంటున్నారు చామ్ అనగానే, అవును బాబు, ఎందుకు జగదీష్ బాబు గారు చంపాలనుకుంటున్నారు అనగానే, మనం మావయ్యని వెళ్ళి అడిగి తేల్చి జైలుకు పంపిద్దాము, ఈ సీసీ ఫుటేజ్ జాగ్రత్తగా మనం కలెక్ట్ చేసుకుందాము అని చెప్పి ఇక ప్రేమ్, చామంతి సీసీ ఫుటేజ్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఇంటికి వస్తారు. ఇటువైపు జగదీష్, రమ, బావగారు కోలుకున్నారు కదా ఆ కేసు అనగానే, ఆ మావయ్య, నాన్న కోలుకున్నారు, అసలు అంతకుడు దొరికిపోయాడు అని చెప్పి అంటారు. ఎవరు ప్రేమ్ అనగానే, ఎవరో కాదమ్మా, ఇదిగో మీ అన్నయ్య మన మామయ్యే నిన్ను చంపాలని కుర్చీకి కరెంట్ షాక్ పెట్టి ఇక అది ఫెయిల్ అవ్వడంతో ఇక నీకు పాయిజన్ కలిపిన బాణాన్ని అంటే త్రిశూలాన్ని చామంతి వేసేటప్పుడు గురి తప్పకుండా తన మీదకి వెళ్ళాలని వేశాడు, ఇదిగో సీసీ ఫుటేజ్ అని చెప్పి చూపించడంతో రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.